అందరికీ నమస్కారం. నివేదన పార్ట్ 5 రచించిన వారు మీనా కుమారి గారు. చిన్నతనం నుండి తన పంతం నెగ్గించుకునే మనస్తత్వం రేష్మా మేడంది. పైగా సార్ వద్దంటే మరింత ఉత్సాహం చూపిస్తుంది. మీ బిడ్డలకు ఆమె మదర్ అని తెలిస్తే మీరు ఎక్కడ బాధపడతారు అని ఆవేదన పడుతున్నారు పెద్ద సార్. ఒక్కోసారి రేష్మా మేడం డ్రింక్ చేసినా, స్మోక్ చేసినా తండ్రి కూతుళ్లకు పెద్ద గొడవ జరిగేది. నన్ను నందగోపాల్కి దూరం చేశారు గాని ఈరోజు అతని బిడ్డలను మోసే తల్లిని మాత్రం నేనే అయ్యాను అని నవ్వుతున్న రేష్మాను చూసి పెద్దసార్ గారికి నవ్వాలో ఏడవాలో అర్థం కాక మదన పడిపోతున్నారు సార్ అంటున్న కవిత కళ్ళలో నీళ్లు చూసి చాలా బాధ అనిపించింది నందగోపాల్కి. చాచా ఏమమ్మాయో, సార్ చెప్పిన ఏ మాట వినదు. అంతా అర్థమైన నందగోపాల్ రేష్మ చేసిన ప్రతి పనిని అర్థం చేసుకున్నాడు. ఏం పిల్లో, పిచ్చి పిల్ల అనుకున్నాడు. అలా తెలిసినప్పటి నుండి రోజులో ఒక్కసారి అన్నా రేష్మని పలకరించి అన్ని జాగ్రత్తలు చెప్పి మందులు అవి జాగ్రత్తగా వేయించి మరీ వెళ్తున్నాడు నందగోపాల్. ఎందుకు నాపై శ్రద్ధ చూపిస్తున్నారు సార్ అంటున్న రేష్మ మాటకు డాక్టర్గా అది నా బాధ్యత అన్నాడు నందగోపాల్. అతనికి ఎలాగో తెలుసు, తన మాట అయితే వింటుంది బుద్ధిగా, సార్ గారు చెబితే ఇంకొక రకంగా ప్రవర్తిస్తుంది. అందుకే పెద్దసారికి మనశ్శాంతి కలిగేలా తనకు ఏమీ తెలియనట్టే బాధ్యత తీసుకుంటున్నాడు నందగోపాల్. రోజులు చకచక గడిచిపోతున్నాయి. రేష్మ చక్కగా ఆరోగ్యంగానే ఉంది. నందిత ఆరోగ్యం కూడా పర్వాలేదు. అనుకున్నట్టుగానే మందులతో ఆమె ట్రీట్మెంట్, రేష్మ డెలివరీ టైం అంతా ఖచ్చితంగా ఉండేలా మధుసూదన్ గారు జాగ్రత్త పడ్డారు. ఇక తప్పదన్నట్లు రేష్మ సంగతి చెప్పారు మధుసూదన్ గారు నందగోపాల్కి. నందగోపాల్ ఆనందంగా మధుసూదన్ గారికి కృతజ్ఞతలు చెప్పాడు. నీ బిడ్డలు రేష్మ గర్భవాసంలో పెరిగితే నీకు ఇష్టం ఉండదేమో అని భయపడ్డాను నందా అంటుంటే, భలేవారు సార్, అది నా అదృష్టంగా భావిస్తాను అని అన్ని విషయాలు చర్చించుకున్నారు. మధుసూదన్ గారి గెస్ట్ హౌస్లో ఉన్న థియేటర్లోనే నందిత ఆపరేషన్కు సిద్ధం చేశారు. అక్కడ తెలిసిన వారు రాకుండా జాగ్రత్త పడ్డారు. ఏ విషయం ఏమాత్రం బయటకు రాకుండా జాగ్రత్త పడ్డారు. రేష్మకు నార్మల్ డెలివరీ అయింది. అనుకున్న సమయంలో నందితకు ఆపరేషన్ సక్సెస్గా పూర్తయింది. మధుసూదన్ గారికి ఇన్ని రోజులు టెన్షన్ ఒక్కసారిగా పోయి ఆయనకు చాలా ఆనందం కలిగింది. అనుకున్నట్టుగానే బిడ్డలను రేష్మ చూడనైనా చూడకుండానే నందిత రూంలోకి చేర్చేశారు. ఇక స్పృహలోకి రాలేదు నందిత. ఇంటికి ఫోన్ చేసి అందరినీ అక్కడికి రప్పించాడు నందగోపాల్. ఆపరేషన్ అయ్యే వరకు చాలా టెన్షన్గానే ఉన్నాడు నందగోపాల్. పిల్లలు ముందే పుట్టారని తెలిసినా వారిని చూడనైనా లేదు. భార్య క్షేమం తెలుసుకున్నాకే వారి వంక చూశాడు. సూర్యచంద్రుల్లా వెలిగిపోతున్నారు. అమ్మాయి అబ్బాయి చాలా ముద్దుగా బొద్దుగా ఉన్నారు. ఆనందంగా హడావిడిగా అక్కడికి చేరుకున్నారు నందగోపాల్ అమ్మానాన్నలు, అత్తమామలు. వారి ఆనందానికి హద్దులు లేవు. ఒకరికొకరు మార్చుకుంటూ ఎత్తుకొని మురిసిపోయారు. నందితను రూంలోకి షిఫ్ట్ చేశారు. రేష్మ దగ్గరకు వచ్చి ఇంజెక్షన్ చేసి ఆమెను చెక్ చేసి మందులు ఇచ్చి కంగ్రాట్స్ చెప్పాడు నందగోపాల్. ఏరి నా పిల్లలు అంటున్న రేష్మ వైపు ఒకంత ఆశ్చర్యంగా భయంగా చూశాడు నందగోపాల్. అంతే పడి పడి నవ్వింది రేష్మ. లేదు సార్, ఊరికే అలా అల్లరిగా నవ్వేసింది రేష్మ. అల్లరి పిల్ల, ఇకనైనా నాన్నగారి మాటలు వింటావా అన్నాడు నందగోపాల్. ఓ తప్పకుండా సార్, అందుకే నా భర్త దగ్గరికి వెళ్ళిపోతున్నా. టికెట్స్ అన్నీ రెడీ అయిపోయాయి అని అంది రేష్మ. ఎప్పుడు అన్నాడు నందగోపాల్. ఈ నెలలోనే అంటూ నిద్రలోకి జారిపోయింది రేష్మ. సిస్టర్ని పిలిచి జాగ్రత్తలు చెప్పి నందిత రూమ్ వైపు వెళ్ళాడు నందగోపాల్. నందితకు ఇప్పుడే కొద్దిగా స్పృహ వచ్చింది. పిల్లల్ని చూసి మురిసిపోయింది. ఆమె ఆనందం వర్ణనాతీతం. తెలియని దుఃఖం కూడా ఆగలేదు నందితకు. నందగోపాల్ దగ్గరికి వెళ్ళి, నందిత ఎందుకు అంటూ దగ్గరకు తీసుకొని ఓదార్చాడు.
5 ఏళ్ల తర్వాత నాకు ఇలాంటి ఆనందం ఒకటి ఉంటుందని ఊహించనైనా లేదు నందా. పైగా ఆ పెద్దవాళ్ళ ఆనందం చూస్తుంటే నాకు ఎందుకో దుఃఖం ఆగడం లేదు అంటున్న నందితను తల నిమురుతూ సముదాయించాడు నందగోపాల్. నిజంగా నా భర్త, అత్తామామలు ఎవరూ కూడా ఏమీ అనేవారు కాదు, ఇన్నాళ్ళు పిల్లలు పుట్టకపోయినా అని అనుకుంది నందిత. బారసాల ఫంక్షన్ చాలా గ్రాండ్గా అరేంజ్ చేశారు నందగోపాల్ తల్లిదండ్రులు. దగ్గరుండి అన్ని ఏర్పాట్లు చూస్తున్నారు నందిత తల్లిదండ్రులు. పిల్లల దగ్గర ఆయాగా కవిత సిస్టర్ వాళ్ళ అమ్మని నియమించారు మధుసూదన్ గారు. ఫంక్షన్కి మధుసూదన్ గారు, ఆ వెనుకే రేష్మ కూడా వచ్చింది. ఎందుకో రేష్మని చూసినప్పుడల్లా భయంగా అనిపిస్తుంది నందగోపాల్కి. చిన్నపిల్లలాగా ఏదో ఒకటి వాగేస్తుందేమో అని భయపడ్డాడు. ఫ్రీగా ఉండలేకపోయాడు నందగోపాల్. మధుసూదన్ గారు, రేష్మ ఈరోజే లండన్ వెళ్ళిపోతుంది అని చెప్పారు. ఇన్నాళ్లకు నేను చెప్పిన మాట విని భర్త దగ్గరికి వెళ్ళిపోతుంది అంటూ ఆనందంగా చెప్పారు. నందిత చాలా హడావిడిగా వచ్చి పిల్లల దగ్గరకు తీసుకువెళ్ళింది రేష్మను. చెరొక్క ఉయ్యాలలో ఊగుతున్నారు బిడ్డలు ఇద్దరు. ముద్దుగా ఉన్న బిడ్డలను చూసి చాలా ఆనందపడిపోయింది రేష్మ. ఆమెలో ఉన్న కన్నపేగు కదిలింది. కళ్ళలో నీరుగా ద్రవించింది. రేష్మ ప్రసవించిన బిడ్డ చనిపోయిందని తెలిసిన వారందరికీ చెప్పారుగా, అందుకే జాలిగా అనిపించింది నందితకు. ఆ ప్రసక్తి ఏమీ ఎత్తకుండా బిడ్డల కోసం తాను ఎంత తప్పించిందో తెలుసు కాబట్టి రేష్మను జాలిగా చూసింది. అయినా ప్రతిదీ సింపుల్గా తీసుకునే రేష్మకు ఆ బాధ ఉండదులే అనుకుంది నందిత. పాలు నావి పట్టకూడదంట, అందుకే బాటిల్ ఫీడింగే అంటున్న నందితను చూసి, ఇప్పుడు ఎవరు ఇస్తున్నారులే అక్క అంది రేష్మ. రేష్మ గురించి విన్నది అంతా నిజమేలే అనుకుంది నందిత. అందరికీ సెండాఫ్ ఇచ్చి వెనుదిరిగింది రేష్మ. నందగోపాల్ గేటు దాకా వచ్చి సెండాఫ్ ఇచ్చారు రేష్మకు. స్టైల్గా కళ్ళద్దాలు పెట్టుకున్న రేష్మ కళ్ళలోకి బాధ ఎవరూ గ్రహించలేనిది. ఇన్నాళ్ళు అల్లరి చిల్లరిగా తిరిగిన రేష్మకు ఇప్పుడు లండన్ వెళ్తుంటే భరించలేని బాధగా ఉంది. తాను ఎన్నో తప్పులు చేసినా నందగోపాల్కి పిల్లల్ని కనివ్వడం మాత్రం తాను మనస్ఫూర్తిగా చేసిందే. కానీ అందరి దృష్టిలో తండ్రి మాట వినక మొండిగా అల్లరిగా చేసిన పనిలాగానే ఉంది. జీవితాన్ని ఎంజాయ్ చేసిన రేష్మకు ఇప్పుడు బిడ్డల మీద ప్రేమ ఉందని, వదిలి వెళ్ళలేనంత బాధతో కడుపు తరుక్కుపోతుంది అన్న సంగతి ఎవరూ గమనించలేదు. అది ఒక రకంగా అదృష్టమే. మారిన తన మనస్సుకు ఎవరిని బాధ పెట్టాలని మాత్రం లేదు. ఇంకా కొన్ని రోజులు ఉంటే తన బిడ్డల మీద ప్రేమ తనకు పొంగుతుందన్న బాధతోనే ఇంత త్వరగా తాను వెళ్తున్న సంగతి తనకే తెలుసు. నిజం చెప్పాలంటే లండన్లో రేష్మకంటూ ప్రస్తుతానికి అసలు లైఫే లేదు. ఆమె భర్త వేరొక పెళ్ళి ఎప్పుడో చేసేసుకున్నాడు. తన పిన్ని దగ్గర ఉండి ఖచ్చితంగా తన కోర్స్ పూర్తి చేసి ఇకనైనా లైఫ్ని దిద్దుకోవాలన్న బలమైన సంకల్పంతోనే బయలుదేరింది రేష్మ. తండ్రి చెప్పినట్టు చేయడానికే వెళ్తున్నాను అంటూ తండ్రిని ఆనందపరిచింది. ఆధునిక వస్త్రధారణలో అందంగా మెరుస్తున్న రేష్మ మనసు ఇప్పుడు అద్దంలా మారిపోయింది. ఆమె త్యాగం ఊరికే పోదు. ఆమె జీవితాన్ని సరిచేసుకుంటుందని ఆశిద్దాం. జీవితాన్ని విచ్చలవిడిగా గడిపే ఎందరో స్త్రీలు మారిన వారి మనోభావాలను ఎవరితోనూ పంచుకోలేరు. పంచుకున్నా అవి విలువలేనివి అని వారికి తెలుసు. అందుకే తాను మారిన నిజం నిరూపించాలి అన్న పట్టుదలతోనే అడుగులు వేసింది రేష్మ. నందగోపాల్ని ఎంతో ఇదిగా ప్రేమించిన రేష్మ తండ్రి కాదు అన్న కారణానికి తన జీవితాన్ని తానే నాశనం చేసుకుంది. కానీ మంచిగా మారిన రేష్మ అదే నందగోపాల్ బిడ్డలకు కనపడని కన్నతల్లి అయింది. నందగోపాల్ దంపతుల బిడ్డలకు జన్మస్థావరాన్ని కల్పించి వారి ఆశలను తీర్చడానికి తన వంతుగా తన శరీరాన్ని నివేదనగా మలిచింది. ఈ కథ ఇంతటితో సమాప్తం. ఓవరాల్గా ఈ స్టోరీ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మనకి ఇంత మంచి స్టోరీని అందించిన మీనా కుమారి గారికి ధన్యవాదాలు.
థ్యాంక్స్ ఎవ్రీవన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.